ప్రభుత్వంలో చేరుతున్న అంటే తెలుగుదేశంతో పాజిటివ్ ఎప్పుడైతే ప్రారంభించాడో ఆయన గురించి పాజిటివ్ కథనాలు వెల్లువలా వచ్చినాయి. ఇదివరకటి రోజుల్లో చూస్తే ఒక నాబోటోళ్ళం ఒక ఇద్దరు ముగ్గురు ఆయన చేసే మంచిని మంచిగా ప్రొజెక్ట్ చేసాం. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, మన యూట్యూబ్లో నేను ఇంకో అంటే ఇన్ఫ్లుయెన్సర్స్లో పెద్దగా ఎవరు కూడా టచ్ చేయలే, ఒక నేనే టచ్ చేశాను. ఛానల్ పరంగా కూడా మేము అప్పుడు AP24/7లోనే అయిపించాం. ఎందుకని? ఒక మంచి వాయిస్, ఆల్టర్నేటివ్ వాయిస్ అన్నటువంటి ఉద్దేశంతో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఆయన చేసే ఈ రైస్ మీద యుద్ధమో లేకపోతే ఒక సమస్య పరిష్కారం కోసం చేసేదాన్ని ఒక తటస్థుడిగా నాలాంటి ఆకాంక్షిస్తాడు. కాకపోతే అది హడావిడి కాకుండా పరిష్కారం కావాలని కోరుకుంటాడు. నాలాంటి వాళ్ళకి ఏం కోరుకుంటుందంటే ఈ సమస్యల్ని జర్నలిజం ఫీల్డ్లో ఏళ్ల తరబడి చూసేసాం, వీటి పరిష్కారాలు ఏంటో వాగుతూనే ఉన్నాం, ఆ పరిష్కారం కావాలని కోరుకుంటాం. ఈయన ఈ సమస్యని హైలైట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, పరిష్కారం దగ్గరకు వచ్చేటికి ఆయన చేతిలో ఉండట్లా. దీన్ని రేపు పొద్దున ఎజెండాగా తీసుకుంటాడు ఆయన. నేను రైజ్ చేశాను కానీ పరిష్కారం కాలేదు. ఇది తెలుగుదేశానికి రాబోయే రోజుల్లో ఒక సమస్య కాబోతుంది. ఎందుకు అంటే సరే మొదట్లో జగన్ తిట్టిపోయచ్చు, ఇప్పుడు క్రమంగా ఏమవుతుంది, ఇప్పుడు పట్టుకున్న బియ్యం జగన్ టైంలో కాదే, ఈ ప్రభుత్వం వచ్చి అక్రమంగా వెళ్ళినయ్యే. కాబట్టి ఇక్కడ ఆ సీరియస్నెస్ రాలా. రెండవది అది అమ్ముకుంటుంది.